కార్తీక దీపం సీరియల్లో దీప భర్త నరసింహ ఘోరంగా అవమానించడంతో దీప శౌర్యతో పాటు రోడ్డున పడింది. అలా రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్న కొద్దీ గుడి కనిపించింది. ఆ గుడిలో కన్నతల్లి సుమిత్రను కలవడంతో కథ మరో మలుపు తిరిగింది. దీప తల్లి సుమిత్ర గుడిలో అన్నదానం చేస్తుంది. దీపను పిలిచి మరీ కడుపు నిండా అన్నం పెడుతుంది సుమిత్ర. ఈరోజు ఎపిసోడ్లో ముఖ్యమైన పాయింట్లు: సుమిత్ర వారికి ప్రేమతో భోజనం పెడుతుంది. దీప శౌర్యలు సుమిత్రను కలుస్తారు కాబట్టి శౌర్య అమ్మమ్మ అని పిలిపించుకోమని సుమిత్ర దీపతో అంటుంది. బంటు సుమిత్రపై పగ తీర్చుకోవడానికి కుట్ర పన్నాడు. శౌర్య అన్నం తింటుంటే పొరమారుతుంది. సుమిత్ర దీప కంగారు పడతారు. ఇది ఇలా ఉండగానే దీప బంటు కుట్రను గమనిస్తుంది. సుమిత్ర శౌర్యతో ఆడుకుంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అంటే దీప సుమిత్రతో తన కథ చెబుతుంది. సుమిత్ర దీపకు సహాయం చేయాలని నిర్ణయించుకుంటుంది. నరసింహ దీపను వెతకడంలో పనిపడ్డాడు. దీప బంటును ఎదుర్కొంటుంది. అలా ఎదుర్కోవడం వల్ల సుమిత్రకు తగలాల్సిన దెబ్బ దీపకు తగులుతుంది. హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది. సుమిత్ర దీప మధ్య అసలు సంబంధం బయటపడుతుంది. నరసింహ దీపను ఎక్కడ వెతుకుతాడో తెలియదు. సో ఈరోజు ఎపిసోడు మీకు నచ్చిందా? మీ అభిప్రాయాలను కామెంట్లో పెట్టండి. బాయ్.